తెలంగాణ రాష్ట్రం ఒక విధంగా ఉద్యమం చేయడం వల్లే వచ్చింది. అది మీరా, కేసీఆరా లేకపోతే మిగతా అందరం ఉద్యమ నాయకులు అందరూ కలిపితేనే వచ్చింది ఇక్కడ. వచ్చింది. రైట్? ఇక్కడ కూడా కాంగ్రెస్ పాలనలో కొంతమంది మాటలు ప్రభావితం అవ్వడం వల్లే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అంటే అంతో కొంత మీ మాటలు కూడా ప్రభావితం చేశాయి. నా ఈ రోల్ రోజు చెప్పాలా? ప్రజలు నేనే నిదర్శనం, నేనే ఎగ్జాంపుల్ అని మీరు ఎలా చెప్పుకుంటున్నారో, అమ్మా, ఈ రోజు ఇంతమంది ప్రజలంతా అంటే నేనే ఎగ్జాంపుల్ అని చెప్పుకుంటారంటే ఇంకా ప్రజల పరిస్థితి ఎట్లుంది? నేను ఒకటి ఈ చెప్తా. రోజు ఈ బాధల కారణం ఎవరు మరి? కాదు, మీరు దానికి సమాధానం చెప్తా. ఆ, మేధావులందరూ కొంతమంది అందరూ ఒక పార్టీకి వేయకండి, దేనికన్నా వేసుకోండి అంటుర్రు. ఆ, ఈ దేనికన్నా వేసుకోండి అంటే డివైడ్ అవుతాయి. డైరెక్ట్ కాంగ్రెస్ అని చెప్పించింది నేనే. నేను అదే అంటున్నా ఆ, కదా. అప్పుడు అందరు కాంగ్రెస్ అన్నారు. ఇప్పుడు మీతో పాటు ఆ. ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు కదా. అయితే ఇబ్బందియా కాదా నేను ఎందుకంటే మేడం ఒక మాట, ఎన్ని 32 గుంటల ల్యాండ్ కోసం మీరు ఇంత ఆ, ఇబ్బంది పడుతున్నారే, ఆ, ఓన్లీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ వల్ల. అవును. కానీ హైడ్రా అని మూసి అని తీసుకొచ్చి ఎంత మంది ఇళ్ల మీద దాడి నేను చేస్తున్నారు? ఒక మాట చెప్తా వినండి. చెప్పండి. ఇప్పుడు ఒక కుటుంబం ఉంటది, ఆ, ఒక 10 మంది ఉన్నారు. దాంట్లో ఒకడు లంగ వెళ్తాడు. మొత్తం కుటుంబాన్ని మనం ఇప్పుడే అనలేము. కుటుంబం మొత్తము, మీరు అన్నది రైట్, కుటుంబం మొత్తము ఆ లంగ పని చేసినోన్ని ఇదేందిరా అని చెవు పిండి వాడిని సక్కగా చేయకుంటే అందరిని అంట. ఇప్పుడు ఆ ఒక్కరినే నేను దోషిగా నిలబెడుతున్నా, మొత్తం వ్యవస్థను కాదు. ఇప్పుడు ఈయన మీద చర్య తీసుకోలేదనుకో, మీరు కూడా మరి ఏంది మిమ్మల్ని గెలిపించింది ఏందని నేను అడుగుతా. ఇదేదో పోరాటం అని మీరు అనుకుంటారు, ఇది జస్ట్ ఇంట్రడక్షన్. ఓకే. మరి ఏమనుకుంటారు మీరు? ఆ, హౌ డేర్ హీ కమ్ ఇన్ టు మై ల్యాండ్ అండ్ డిగ్ ద థింగ్స్? వాట్ ద హెల్ ఈస్ థింకింగ్? మీకు అర్థమైతలేదు. that's ఇప్పుడు what. ఇప్పుడు మీరు ఉన్నారు, మీదో కారు ఉంటుంది, మీ ఆస్తి. నేను అద్దం పలగొట్టేసి నేను మిమ్మల్ని నూకి పారేసి కారు తీసేసుకొని వెళ్ళిపోతున్నా అంటే అది ఎంత దుర్మార్గం? అట్లా చేయగలమా? ఇప్పుడు మీ ఇల్లు ఉంది, మీరు ఫ్రంట్ 2 రూమ్లు ఉన్నాయి. నేను ఆడికి గోడ కట్టేసి నువ్వు వెళ్ళిపో, నేను ఈడు ఉంటా అంటే ఎట్లుంటుంది? ఎట్లుంటుంది? ఊకునేది లేదు. ఎందుకు ఊకోవాలి? అంతే కదా. అవును. ఎవరు ఊకుంటారు? పిరికి భయపడి అమ్మో ప్రభుత్వం ఏం చేస్తుందో ఇట్లా అనేటోళ్ళు. మేము సీమాంధ్ర పాలన ఉన్నప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి బొమ్మ ఒక పెద్ద బాల్ మీద పెట్టి నడి రోడ్డు మీద ఫుట్బాల్ ఆడి ఇచ్చినోని నేను నిరసన వ్యక్తం చేసి, ఆయన ఒక్క పైసా ఇయ్యమేమేమో అన్నాడు పిచ్చి పిచ్చిగా. మొత్తం నిజాం కాలేజ్ ముంగట ఒక రౌండ్ ఆఫ్ చేసి మా పిల్లలందో పెద్ద బాల్ ఉండే ఇట్లా ఆడుకునేది, అది తెచ్చి ఆయన బొమ్మలన్నీ పెట్టి ఫుట్బాల్ ఆడినాం. ఉద్యమంలో నా నిరసనలు వెరైటీగా ఉండేటి అన్నట్టు. అట్లా చేసినోని మరి నేను భయపడ్డానా? భయం అనేది ఏం లేదు ఇక్కడ. భయం ఏముంటుంది ఇక్కడ? ఏం చేస్తారు భయం? ఏమన్నా బూటక కేసు పెట్టి నన్ను లోపలేస్తారా? వేయమను, వేయినాక తెలంగాణ కదలకుంటే నా పేరు మార్చు, వేయమను, నన్ను ఏమన్నా ఇరికిమను, రాంగ్ ఎలిగేషన్ కూడా వేయమను. నేను తెలంగాణ ప్యూర్ భూమిపుత్రుడు. నాకు ఒక్క ఎలిగేషన్ లేదు. నేను సూపర్, నేను అబద్ధాలు కూడా ఆడా. నేను ఎట్టున్నానో నేను అట్టనే ఉంటా. నేను ఒకరికి ఇచ్చినోన్ని కానీ తీసుకున్నోన్ని కాదు. నేను ఇంకెన్నాళ్ళు సినిమా నా సొంత పైసలతో తీసి నాకు ఇబ్బంది వస్తే డైరెక్ట్గా వదిలేసినోన్ని, ప్రొజెక్టర్లు పెట్టి ఊరు ప్రచారం చేసినోన్ని. పైసలు వెనుక సచ్చేటోన్ని కాదు నేను. పైసలు వెనుక సావనోనికి ధైర్యం ఉంటుంది, నిజాయితీగా ఉన్నోనికే ఈ బలం ఉంటుంది, ఈ కలేజా ఉంటుంది. అరే వీళ్ళతో నేను భయపడతా అనుకుంటున్నాను. భయం ఏం లేదు. నేను న్యాయ పోరాటం చేస్తున్నా, కొట్లాటకు దిగలే నేను. ఒక భూమి, ఒక హక్కు, దాన్ని ఎట్లా అది చేస్తున్నావు అని నేను ప్రశ్నిస్తున్నా అంతే. పోరాటం, దానికి తిరగబడడం అన్నప్పుడు అది వేరు ఉంటుంది. అది ఆ టైం వచ్చినప్పుడు చెప్తా. నేను ఇప్పటికి కూడా వాళ్ళను కాంప్రమైజింగ్కే ఉన్నా. నేనేమంటున్నా, 4 ఎకరాల 4 గుంటలు గుడికి ఇచ్చినాం, ఆ హద్దు మీరు పెట్టుకోండి. మేము ఇచ్చిన దాంట్లో 1 ఇంచు మాకొద్దు, మీ హద్దులో మీరు ఉండుండి, కానీ హద్దు దాటి పని చేయకండి అంతే నేను కోరుకుంటున్నా. హద్దు దాటినరు కాబట్టి నా హద్దు నేను దాటుతున్నా, కొంతవరకే దాటుతున్నా. నేను ఇంకా హెచ్చరికలు రాజకీయ నాయకులు చెప్పినట్టు ఖబర్దార్ నిన్ను చూసుకుంటా అంటున్నానా? ఎంత సభ్యతగా మాట్లాడుతున్నా నేను. ఇప్పటికి కూడా నేను అనేది జరిగింది. కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో ఇరుకుతారు, అన్ని క్షమిస్తాను నేను. మేము గౌరవంగా ఇచ్చిన భూమిని మీరు హద్దులు వేసుకొని నా గోడ నేనే కట్టుకుంటా నా పైసలతోనే. దానికి తొందర చేయండి. ఇప్పుడు వాళ్ళు సర్వే కూడా ఎందుకు చేస్తలేరు? సర్వే చేస్తే ఇరుకుతారు ఇక్కడ. కాబట్టి ఆ సర్వే మీరు చేయలేరు. కాబట్టి పాత జమానా నుంచి మా పెద్దలు పెట్టిన హద్దురాళ్ళు మళ్ళా పెట్టియండి.
మా ఫాదర్ ఆడనే ఉన్నాడు, తీసుకపోండి, ఆడేడ పెట్టినరో పెట్టుండ్రి, గోడ లేపుకుంటాం. నీ బతుకు నీ మినిస్ట్రీ నువ్వు చూసుకో, నా బతుకు నేను బతుకుతా. నేను నీ జోలికి వచ్చినా, నువ్వు నా జోలికి వచ్చినావు. నేను నిన్ను ఎప్పుడన్నా ఏమన్నా డిస్టర్బ్ చేసినా? నేను నీ జోలికే రాలే, నీతో నాకేం పని? నా వృత్తి వేరు, నా ప్రవృత్తి వేరు, నా లైఫ్ స్టైల్ వేరు. మీ దాంతో నాకేం మ్యాచింగ్? నువ్వు నా దాంట్లో వచ్చినావు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. నేను ఇంకేమైనా నిరసన చేసినా, నీ దిష్టి బొమ్మలు కాలబెట్టినా, నువ్వు ఏందన్నానా? ఏమంటలేను నేను. నీ పేరు అడ్డం పెట్టుకొని చేసినా నీకు కనబడుతుంది, వినబడుతుంది. నువ్వు తెలిసి కళ్ళు ఎట్లా మూసుకుంటావు, చెవులు ఎట్లా మూసుకుంటావు? నీ అండతోని నీ పేరు చెప్పి వేరే దుండగులు చేసినా కూడా నువ్వు వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. చర్య తీసుకున్నప్పుడు నువ్వు కుమ్మక్కైనట్టే కదా. మేబీ ఇది ఆయన దృష్టికి వెళ్ళిందో లేదో ఇప్పుడు మీరు చెప్పిన. అరే మా ఫాదర్ కి అయినా డైరెక్ట్ అన్నట్టు నేనే చేస్తున్నా. ఏమో మా ఛానల్ నుంచి అయితే డైరెక్ట్ గా ఒకసారి ఆయనకే పంపించే ప్రయత్నం కూడా చేస్తాను. మరి ఆయన ఏ విధంగా రెస్పాండ్ అవుతారో కూడా చేయండి. చేద్దాం. నేను వద్దంటలేను కదా, చేయండి. ఇప్పుడు నా దగ్గర ఎస్ఎంఎస్లు మెసేజ్లు లేవా? జేసీ నాయకులతో నేను ఆయనకు మెసేజ్ పంపిస్తే ఆపేస్తున్నామన్నా అని చెప్పండి అన్నా అని మెసేజ్ పంపాడు. కానీ పని జరుగుతూనే ఉన్నది. మాట ఇచ్చినప్పుడు మాట మీద ఆపాలే కదా. ఆపితే పంచాయతే కథం. నువ్వు మాట ఇచ్చి కంటిన్యూ పని చేసినావు. 10 ఫీట్ల పిల్లలు, 4 పిల్లలు 10 ఫీట్లు అయ్యే వరకు నువ్వు కోర్టుని మభ్యపెట్టినావు, నన్ను మభ్యపెట్టినావు, మొత్తం వ్యవస్థను మభ్యపెట్టి నీ పని అయ్యే వరకు జిద్దుతో నువ్వు చేసినావు. ఇంకొక నేను బయటికి వచ్చి నేను ఒకవేళ రాజ్యాంగబద్ధంగా నేను మాట్లాడకుంటే నువ్వు గేట్లు పెట్టి తాళం వేసేసి ఇది నా భూమి అనేటోని విను చేస్తారు. కాబట్టి ఇవాళ నేను విన్నర్ని. నేను పూర్తి కబ్జా కాకుండా ఆపగలిగిన పోలీసు వాళ్ళ సహకారం, వాళ్ళ కృతజ్ఞతలు. ఇవాళ ఒక కుర్చేసి పోలీసు అయినను కూర్చోబెట్టినారు అక్కడ. ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఏమన్నా వస్తే వ్యవస్థ నాకు హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు నేను న్యాయస్థానాన్ని నమ్ముకున్నా, వీళ్ళందరినీ నమ్మతలేను. వీళ్ళందరూ నిస్సహాయులు. పనిచేసే వ్యవస్థ మొత్తం కూడా మంత్రి అండతోని నిస్సహాయంగా ఉన్నారు. వాళ్ళందరూ పని చేయడానికే ఉన్నారు, కానీ పని చేసే పరిస్థితి లేదు. ఇంకో మంత్రి హెచ్చరిక చేసి ఒక ఆర్డర్ రాసినా అది అమలు కాని పరిస్థితి. ఒక మంత్రి రాసిన దాన్ని అమలు కాకుండా చేయగలుగుతున్నాం అంటే ఏంది ఇది? నేను సామాన్యుణ్ణి, కానీ సామాన్యుడు ఎంత బలవంతుడో మీకు తెలియదు. సామాన్యునితోనే మీ గెలుపు, సామాన్యునితోనే మీ మినిస్ట్రీ, సామాన్యునితోనే మీ పతనం, సామాన్యునితోనే మీ అధికారం కూడా పతనం కూడా. కాబట్టి మీరు సామాన్యునితో పెట్టుకున్నారు. ఇప్పుడు సామాన్యుడు ఎడ్డోడైనా బలహీనుడైనా వేరే సంగతి. సామాన్యుడు బలహీనుడు ఉండడు. వానికి చదువు సంధ్య అన్నీ వచ్చినాక వాడు వట్టిగేమి ఉండడు వాడు. ఇప్పుడు నేను వదిలే ప్రసక్తి లేదు. ఎప్పటి వరకు నేను ఇట్లా చెప్తానే ఉంటా. ఎప్పటి వరకు నా ఇరగొట్టిన హద్దులు పెట్టేసి ఒక ముగ్గేసి మీరు అటుండ్రి నన్ను ఇటుండ్రి, అప్పటి వరకు నేను మాట్లాడుతూనే ఉంటా. ఇదే నా నిరసన.